నైవేద్యం ఆరోగ్యం హరి అంటూ కేవలం 2.5 లక్షలతో అరకొరగా బీమా అమలుకు నిర్ణయం. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకి వర్తింపు. ఆరోగ్యశ్రీ నీరుగార్చి 3,000 కోట్ల బకాయిలు పెట్టిన సర్కార్. నెట్వర్క్ ఆసుపత్రుల చికిత్సలు నిలిచిపోయి రోగుల ఆర్తనాదాలు, పేరుకుపోయినటువంటి బకాయిలు, పేషెంట్లను తిప్పి పంపుతున్న ఆసుపత్రులు, ఆసరా ఊసెత్తిన బాబు సర్కార్. ప్రభుత్వ ఆసుపత్రుల మందులు దూదికి దిక్కులేని వైనం. జీరో వేకెన్సీ విధానంలో నాడు వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు. వైద్య రంగంలో ఏకంగా 54,000కు పైగా పోస్టులు భర్తీ. నాడు స్పెషలిస్ట్ పోస్టులకు దేశవ్యాప్తంగా 61% కొరత. ఏపీలో 6.2%. వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచిన జగన్. రాష్ట్రంలో 95% కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా. డిశ్చార్జ్ తర్వాత జీవనభృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరాతో అండ అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అదే తెలుగుదేశం మేనిఫెస్టోలోని దేశంలోని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డులు, అన్ని మండల కేంద్రాల్లో జనౌషధి కేంద్రాల ఏర్పాటు, బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ అని ఇచ్చారు. కానీ అమలు చేయట్లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నమాట వాస్తవం కాదా? ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే 3,000 కోట్లు బకాయిలు పెట్టడం నిజం కాదా? సేవలు నిలిపేస్తామని ఆసుపత్రులు చెప్తున్నా ఎందుకు పట్టించుకోలేదన్నటువంటి జగన్ లెటర్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే